ఓటు నెక్కగలవా పోనరహరి తెడ్డు వేయగలవా? పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. కేసీఆర్ బీఆర్ఎస్ ను ఇరుకున పెట్టేందుకే కవితపై అక్రమ కేసులు పెట్టారంటూ మాజీ ఎంపీ వినోద్ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. సుప్రీంకోర్టు తీర్పును అగౌరవపరిచేలా కామెంట్స్ చేసిన బండి సంజయ్ పైన మండిపడ్డారు. ముకుల్ రోహత్గి గతంలో బీజేపీ ప్రభుత్వంలో అటార్నీ జనరల్ గా పనిచేసిన విషయం బండి సంజయ్ కు తెలియదంటూ సెటైర్స్ వేశారు. కేంద్ర మంత్రి హోదాను కాపాడుకోవాలంటూ వినోద్ కౌంటర్లు వేశారు. ఈ కేసు ముఖ్యంగా కవిత గారి మీద పెట్టినటువంటి ఈ కేసు పొలిటికల్లీ మోటివేటెడ్ కేసు. ఇది ఒక ఉద్యమ పార్టీని, ఒక రాష్ట్రాన్ని సాధించిన పార్టీని, రాష్ట్రం వచ్చిన తర్వాత 10 సంవత్సరాల పాటు దేశంలో ఒక గొప్ప రాష్ట్రంగా తీర్చిదిద్దినటువంటి నాయకుడిని కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారిని ఇబ్బంది పెట్టడానికి చేసినటువంటి కుట్రగా ఇలా ప్రజలు భావిస్తున్నారు. అతి త్వరలో దీనికి సరైనటువంటి రీతిలో ప్రజల తీర్పు ఉంటుంది. ఏం మాట్లాడతావు తెలుగుతో ఒక మాటలు? ఇలా తెలుగు ప్రజలు అందరూ కూడా సిగ్గుపడాలి. ఇలాంటి ఒక కేంద్ర మంత్రి నీ అదృష్టం ఉన్నది, అక్కడ దాకా ఎదిగినవు. ఆ హోదాను కాపాడు. బండి సంజయ్ ముకుల్ రోహిత్ తెలుసా నీకు? ఆయన అటార్నీ జనరల్గా పనిచేసిండు. ప్రధానమంత్రి గారు మోడీ గారు నియమించిండు. సుప్రీంకోర్టులో 5 ఏళ్ళు పనిచేసిండు. ఆయనను బట్టి కాంగ్రెస్ ఓడంటివి.